సైకిల్ తొక్కటం ఎంతో ఆరోగ్యకరమని టీడీపీ నాయకులు గ్రంథి బాబ్జీ కాకినాడ సైకిల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చలపతిరావు పేర్కొన్నారు. పట్టణంలోని వివేకానంద పార్కు వద్ద ప్రపంచ సైక్లింగ్ డే సందర్భంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కడం ఎంతో ఉత్తమమని వారు అన్నారు. నిరంతరం సైకిల్ వాడకం ద్వారా శరీర దారుఢ్యం పెరుగుతుందన్నారు. అలాగే మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కల్పిస్తుందన్నారు. విద్యార్థి దశ నుంచే సైకిల్ వాడడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వారు వివరించారు. సైక్లింగ్ అసోసియేషన్ ద్వారా రూరల్ ప్రాంతాల్లో సైక్లింగ్ గురించి ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. అసోసియేషన్ కర్త ఈయన స్టాన్లీ గారండి. ఈయన ఆధ్వర్యంలో ఇంచుమించు యావరేజ్గా 50 కిలోమీటర్లు ఒక రోజుకు తిరుగుతున్నామండి. పోయిన నెల అంత సమ్మర్లో అసలు ఎవరు తొక్కుతారని ఊహించుండరు. మేము 15 రోజుల్లో 20,000 కిలోమీటర్లు తొక్కామండి. రికార్డ్ క్రియేట్ చేసామన్నమాట. ఆంధ్రాలో ఏ క్లబ్ కూడా తొక్కలేదు. సో మా పర్పస్ ఏంటంటే ఆదివారం రూరల్ విలేజెస్కి వెళ్తాము. అక్కడ వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేస్తామండి. సైక్లింగ్ దానివల్ల వచ్చే ఆరోగ్యాలు అవన్నీ అండి. అది మెయిన్ పర్పస్. సో రకరకాలు చూస్ చేసుకుంటున్నారు ఆరోగ్యం గురించి. మేమందరం సైక్లింగ్ చూస్ చేసుకున్నాము. బికాస్ అన్ని రకాల నొప్పులు, ఎస్పెషల్లీ స్పైనల్ కార్డ్ నొప్పి ఇవన్నీ తగ్గిపోద్దండి సైక్లింగ్ చేయడం వల్ల. సో ముందుకి చాలామంది వస్తారు, చాలామంది జాయిన్ అవుతారని, మోటివేట్ అవుతారని మేము చేస్తున్నామండి ఈ పని. ఈ వరల్డ్ సైక్లింగ్ డే సందర్భంగా బాబ్జీ గారు మా సైక్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి చిన్న ఫెసిలిటేషన్ చేశారు. ఆ ఫోటో ఏదండి? సైక్లింగ్ అసోసియేషన్ వారు అనుకోకుండా సైక్లింగ్ చేస్తూ మన పొలాచేరు పార్క్కి రావడం జరిగింది. వివేకానంద పార్క్ వచ్చారు. చాలా సంతోషం. వాళ్ళు ఈ రోజున సైక్లింగ్ డే అని చెప్పడం, మమ్మల్ని కూడా ఈ కార్యక్రమానికి పెట్టడం చాలా ఆనందం. ఇలాగే నిత్యం ఈ సైకిల్ వదలకుండా సైక్లింగ్ చేయాలని, వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.